ఆడపిల్ల పుట్టగానే కొన్నాళ్ళకి చంద్రుడు, కొన్నాళ్ళు గంధర్వుడైన బృహస్పతి, ఇంకొంతకాలం అగ్నిదేవుడు ఆమెని కంటికి రెప్పలా కాపాడుతారంట. ఈ ముగ్గురిని అంటే మనసు, శరీరం, వాక్కుల్ని బతిమాలి ఒప్పించి అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాడంట అబ్బాయి. చంద్రుడు నిన్ను చూసుకోమని గంధర్వుడికిచ్చాడు. గంధర్వుడు కొన్నాళ్ళకి ఆ బాధ్యత అగ్నిదేవుడికిచ్చాడు. వారి తరువాత నిన్ను జీవితాంతం కాపాడుకోవలసిన నాలుగో వాడిని నేనే అని చెప్పి పెళ్లి కూతురి చేయి పట్టుకుంటాడంట వరుడు. ఇదే అబ్బాయి అమ్మాయికి ఇచ్చే ధైర్యం. దీన్నే పాణిగ్రహణం అంటారు. మరి నా చెయ్యి పట్టుకొని చివరి వరకు ఉంటావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే నవల గురించి చదువుకుందాం. ఈ నవలని రవి మంత్రి గారు రచించడం జరిగింది. అసలు ఈ నవల యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, మన అమ్మకి ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది, ఏమైంది అన్నదే ఈ బుక్ యొక్క థీమ్. రచయిత ముందు మాటలో చెప్తాడు, నీ పక్కనే కూర్చొని కథ చెప్తాను అనేసి. ఎగ్జాక్ట్లీ ఈ బుక్ని చాలా అద్భుతంగా రచించారు రచయిత రవి మంత్రి గారు. మన పక్కనే కూర్చొని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపచేస్తూ కథ చెప్తాడు రచయిత గారు. సో ఇంత మంచి నవల అందించిన రచయిత రవి మంత్రి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిన్నని తలుచుకోకుండా, రేపటి కోసం ఆలోచించకుండా ఇవాల్టిలో బతికే నాకు కూడా రేపటి గురించి భయం పట్టుకుంది. ప్రేమ వల్ల వచ్చే భయం, బంధాల వల్ల వచ్చే భయం, మన వాళ్ళ భద్రత కోసం భయం, మనం లేకపోయినా ఏది ఆగదని తెలిసినా ఎందుకో పిచ్చి భయం, ఇంకొన్నాళ్ళు ఉంటే బావుణ్ణు అనే ఆశ, చావు భయం అంటే ఇదే అనుకుంటా. సో ఇంత మంచి నవలని మీరు కూడా తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జీవితం చాలా చిన్నది. మనకు కావలసిన వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి. ప్రేమను వ్యక్తపరచండి. ఇదే ముఖ్యం. ఇదే జీవితానికి అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.